హలో అమ్మా, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను రా. నీకు తలనొప్పి అని తెలిసింది, ఇప్పుడు ఎలా ఉంది? బానే ఉందమ్మా. పక్కన కూర్చొని టీ తాగుతుంది. మా అమ్మ నీ గురించి అడుగుతుంది. ఏంటి మన ఊరు మొత్తం నన్ను కొట్టడానికి వస్తున్నారండి? ఊరు మొత్తం నిన్ను కొట్టడానికి వస్తున్నారా? నువ్వే ఏదో తింగర్ పని చేసుంటావే. ఏం చేసావే? మన వీధి చివరిని పెద్ద భోగి మంట వేసారండి. మీరు మొన్న దీపావళికి కాల్చుకోవడానికి తెచ్చిన సామాన్లోని డబ్బాడు వంకాయ బాంబులు రాకెట్లు ఉండిపోయి కదండి, అవి నిన్న చూసినప్పుడు చెమ్మెక్కిపోయి ఉన్నాయండి. చెమ్మ పోతుందని ఆ భోగి మంటలో తీసుకెళ్లి వేసానండి. ఇది చూసారా, 30 ఎకరాలు. ఇది మొత్తం 60 కోట్లు విలువ చేస్తుంది. మాదే ఇదంతా. కానీ 30 ఏళ్ళ క్రితం మా తాత 6,000కి అమ్మేశాడు. ఏమే బుజ్జి, మా వాళ్ళతో దావతున్నది కదా, నీకు జ్వరం వచ్చింది కదా, నువ్వు ఈయనే ఉండు, నేను పోయి వస్తా. మొన్న మన దగ్గర దావత్ అయినప్పుడు మీ వాళ్ళు వచ్చి 500 కట్నం పెట్టిరు. ఇప్పుడు ఎట్లా నువ్వు కూడా 500 కట్నం పెడతావు? 500 పుణ్యానికి ఎందుకు ఇవ్వాలి? నువ్వు దీని వచ్చేటప్పుడు మాకు కూడా ఈ బొగాళ్ళు అన్నం తీసుకుందా. ఓయ్, ఐ లవ్ యూ. బండ तुम्हें जो मैंने देखा, तुम्हें जो मैंने जाना, तुम्हें जो मैंने देखा, तुम्हें जो मैंने जाना, जो होश था। తాళి ఎవరు కట్టారే? మీరే. చేతులు ఎవరు కట్టుకోవాలి? నేనేనండి. అది ఒకసారి నవ్వు, ఒకసారి ఏడు, ఒకసారి భయపడు. ఏం చేస్తాండవరా? రే రే ఏరా పలకవు? కంట్లో మంది వేసుకోనిలే, ఎట్ట పలుకుతావు? ఏరా వస్తానే పనుకు నువ్వు లేచి కసువులు లేచి బోగులు దమ్ముతురాలి. మా ఈ పూటకి ఇడిసేలేమ్మా, రేపు గడుగుతాలే. అంత సీన్ లేదు, మర్యాదగా లే. నాకేం కనపడ్డంలే మా, నాకేం కనపడడంలే మా. నా కళ్ళకి ఏమైంది మా? ఇది బీరువా మా. నువ్వు ఎక్కడుండవు మా? అవునా, సరే పనుకో. రే ఇప్పుడు చూడు, అన్ని కనపడతాయి నీకు. నాకేం కనపడట్లేదు మా, చెప్తే అర్థం చేసుకో. ఇడ్లీ కావాలనా, దోశ కావాలనా, పూరి కావాలనా? కొంచెం ఎక్కువైంది రోయ్. ఏట్రా పిన్నొచ్చింది. పిన్న నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసని.